భారత్ న్యూజిలాండ్ మధ్య మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్ వేదికగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు రెండు జట్ల కెప్టెన్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే ముందుగా శాంట్నర్ ఏమన్నాడంటే టీమిండియా ఫ్యాన్స్ ని సైలెంట్ చేస్తామని అన్నాడు. అహ్మదాబాద్ పిచ్చి పరిస్థితులపై తన అంచనాలను చెప్పిన అతను ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. భారత్ తో జరుగుతున్న ఈ కీలక ఫైనల్ మ్యాచ్ లో పిచ్చి బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని అన్నాడు. అలాగే స్వదేశంలో జరుగుతున్న మ్యాచ్ కావడంతో భారత్ పై భారీ ఒత్తిడి ఉండే అవకాశం ఉందని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని అన్నాడు. ఇదే క్రమంలో ప్రేక్షకుల్ని నిశ్శబ్దం చేయడం మా లక్ష్యం. అయితే క్రికెట్ లో ఎన్నో సవాళ్లు ఉంటాయి. భారత్ తమ దేశంలో గెలవాలని భారీ ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆ ఒత్తిడిని మేము క్యాచ్ చేసుకుంటామని శాంట్నర్ అన్నాడు. పిచ్ చూస్తే ఇది ఫ్లాట్ గా ఉండి హై స్కోరింగ్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉందని, ఒకవేళ టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేస్తే 200 లోపు కట్టడి చేస్తాం, అప్పుడు గెలిచే అవకాశాలు ఉంటాయని శాంట్నర్ అన్నాడు. ఇక మరోవైపు విలేకరుల సమావేశంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మిచెల్ శాంట్నర్ కు గట్టిగానే ఎచ్చిపడేశాడు. మేము గొప్పగా బ్యాటింగ్ చేస్తాం, అయితే కొన్నిసార్లు అనుకున్న దానికంటే వికెట్ భిన్నంగా ఉంటుంది, అందుకు అనుగుణంగానే మేము ఆడాల్సి ఉంటుందని, డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చొని ఎంత స్కోరు చేయగలమని అంచనా వేయడం కష్టం, పిచ్చి డిమాండ్లకు తగ్గట్లు ఆడాల్సి ఉంటుంది అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. ఇక శాంట్నర్ గ్రౌండ్ ను సైలెంట్ చేస్తామంటున్నాడు. మేమైతే అన్ని విభాగాల్లోని ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తాం, పక్క ప్రణాళికలతో బరిలోకి దిగి విజేతగా నిలుస్తామంటూ సూర్య చెప్పుకొచ్చాడు. ఇదే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. గంభీర్ జట్టులో వ్యక్తిగత విజయాల కంటే జట్టు విజయాలపై దృష్టి పెట్టే వాతావరణాన్ని సృష్టించాడని సూర్య అన్నాడు. కాగా ఈ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్ కి వర్ష సూచన లేదు. దీంతో ఎటువంటి అడ్డంకులు లేకుండానే మ్యాచ్ సజావుగా సాగనుంది. ఒకవేళ వర్షం పడినా రిజర్వ్ డే ఉంది, కానీ ఈ రోజు వర్షం పడే సూచనలు అయితే ఏమీ లేవు.